భరత్ తో డిస్కస్ చేద్దాం. ముందుగా అసలు రేవంత్ ఏం మాట్లాడారో చూద్దాం. పార్టీ ఆఫీసులో పెట్టి వాటిని రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెడితే వాళ్ళ మీద పోలీసులు కేసు కడితే మీకు దుఃఖం వస్తుంది. అసలు ఈ భాష ఆ సోషల్ మీడియాలో పెట్టినట్టు ఒకసారి చూడండి అధ్యక్ష. 2014-15లో కొత్తగా ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు TV9లో ABNలో ఏదో వెటకారంగా ఒక చిన్న సన్నివేశాన్ని వేస్తే వాటిని సంవత్సరం పైన రాష్ట్రంలో బ్యాన్ చేసిండు అధ్యక్ష. రవి ప్రకాశం జైల్లో పెట్టాను, కృష్ణ మాదిగని జైల్లో పెట్టాను, చాలా మంది జర్నలిస్టులు. ఇవాళ జైలుకు పోయిన అమ్మాయి కూడా SC/ST కేసులో ఆ రోజు ఎస్సీలను అవమానించింది, జైలుకు పోయి వచ్చిన అమ్మాయి. ఎవరు జర్నలిస్ట్ అని నేను అడగదలుచుకున్న అధ్యక్ష, జర్నలిస్టులని వేదిక మీద నుంచి INPR లేకపోతే DAVP ఆమోదించిన పత్రికలు ప్రసార సాధనాలు వాళ్ళు ఇచ్చే ID కార్డులు ఉన్న వాళ్ళు జర్నలిస్టులా? ఎవడు పడితే వాడు ఏదో ఒక ట్యూబ్ పెట్టుకొని మమ్మల్ని ఇష్టం రాజ్యంగా అధ్యక్ష. ప్రజా జీవితంలో ఉన్నాం కాబట్టి నిజంగా ఓపిక పడుతున్నాం అధ్యక్ష. రక్తం మరుగుతుంది. ఏంది భాష అది అధ్యక్ష? కుటుంబ సభ్యులను అంతేసి మాటలు అంటుంటే అసలు మీరు మనుషులా అని నేను వాళ్ళని అడగదలుచుకున్నా అధ్యక్ష. మీకు భార్య బిడ్డలు లేరా? తల్లిదండ్రులు లేరా? మీ అమ్మనో నీ చెల్లినో నీ భార్యనో ఈ రకంగా మాట్లాడితే నువ్వు ఇంటవా అని నేను అడుగుతున్నా. ట్విట్టర్లో పెట్టినోని, అరెస్టును ఖండించినోని. నా భార్య నా బిడ్డను తిడితే నాకు నొప్పి అవుతుంది, కానీ నీకు ఒక ఆడపిల్లను అవమానిస్తుంటే నీకు నొప్పి కావా? ఏ సంస్కృతిలో ఉన్నారని నేను అడుగుతున్నా అధ్యక్ష. తోడుకలు తీస్తే అధ్యక్ష, ముఖ్యమంత్రిగా చెప్తున్న ఒక్కనొక్కని బట్టలు ప్రదేశ రోడ్డు మీద తిప్పిస్తా అధ్యక్ష. రాజకీయాలు ప్రజా జీవితంలో ఉన్న మేము విమర్శించండి, విశ్లేషించండి, మా గురించి మాట్లాడండి. ఆడబిడ్డల గురించి, ఇంట్లో ఉన్న ఆడోళ్ళ గురించి మాట్లాడే సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చింది అధ్యక్ష? తెలంగాణ సమాజం ఇదేనా? వాళ్ళు తిట్టిన తిట్లకు నా పేరు తీసి మీ పేరు రాసుకోండి. ఆడ మీకు అన్నం తినబుద్ధి అవుతుందో నేను చూస్తా. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే బలహీనం అయిపోయినట్ట అధ్యక్ష? అట్లా అనుకుంటుర్రా? ఓపిక పట్టిన అధ్యక్ష, నేను మర్యాదకుంటున్నా. మీకు ఎంతమంది ఉన్నారో తెలియదు. నాకు చికాకు వచ్చిందని తెలిస్తే లక్షలాది మంది పిల్లలు రోడ్డు మీదకి వచ్చి బట్టలిప్ప తీసుకొడతారు అధ్యక్ష ఒక్కడినొక్కడిని. నేను వద్దంటున్నా కాబట్టి, చట్టాన్ని గౌరవిస్తా కాబట్టి, చట్టాల పట్ల, శాసనాల పట్ల, ఈ భారత రాజ్యాంగం పట్ల మాకు సంపూర్ణమైన విశ్వాసం, నమ్మకం ఉంది కాబట్టి ఏమనుకుంటూ ఊరుకుంటున్నాం అధ్యక్ష. అది మా చేతగాని కనం కాదు. చంద్రశేఖరరావు గారు నీ పిల్లలకు చెప్పు, ఇది మంచిది కాదు నువ్వు అనుకుంటున్నావేమో, ఇట్లా ఏదో చేస్తే మానసికంగా కుంగదీసి దెబ్బతీసి రాజకీయంగా ప్రయోజనం పొందుదామని ఏమైనా కలలుగా అంటే నువ్వు అనుకుంటున్నావేమో. అట్లా కుదరదు చంద్రశేఖరరావు. నేను చెప్పదలుచుకున్నా, హద్దు దాటితే, మాట జారితే దాని ఫలితం ఎట్లుంటుందో అనుభవిస్తారని నేను చెప్పదలుచుకున్నా అధ్యక్ష. పదవి ఎంతకాలం ఉంటుందని కాదు, ఎట్లా ఉన్నామనే దాన్ని నేను లెక్కగడతా అధ్యక్ష. ఏది పెడితే మాట్లాడితే చెల్లిపోద్ది, లేకపోతే కోర్టుకు పోతే బెయిల్ వస్తుంది, లేకపోతే ఈడిపోతే అది వస్తుంది, ఆడిపోతే ఇది వస్తుంది, మానసికంగా మమ్మల్ని దెబ్బతీసి ప్రయోజనం పొందాలని. అవసరమైతే చట్టాన్ని సవరించే పని అని చేస్తాం. ఏం భాష అధ్యక్ష? ఒకసారి మీరు చూడండి అధ్యక్ష. ఆడపిల్లలు ఆ రకమైన భాషను వాడి ఆడపిల్లలే వాళ్ళ ప్లాట్ఫామ్లలో పోస్టింగ్ చేస్తే ఇది మంచిదా అధ్యక్ష? ఏం సాంప్రదాయం? తెలంగాణలో ఇట్లాంటి సాంప్రదాయం ఎప్పుడైనా ఉందా అధ్యక్ష? తెలంగాణ ఉద్యమ సందర్భంలో కూడా అంత పెద్ద ఎత్తున భావోద్వేగాలు ఉన్నప్పుడు కూడా ఇలాంటి భాషా ప్రయోగం జరగలేదు అధ్యక్ష. వీటిని క్షమించే సమస్యనే లేదు అధ్యక్ష. నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా. చంద్రశేఖరరావు గారు వినండి, మీ పిల్లలకు బుద్ధి చెప్పండి. ఇలాంటి సాంప్రదాయం, సంస్కృతి భవిష్యత్ తరాలకు ఇవ్వదలుచుకోలేదు. దీన్ని ఇక్కడనే పాతరేయదలుచుకున్నా. ఉప్పు పాతరేస్తే ఇట్లాంటి సంస్కృతిని మీరు ప్రోత్సహిస్తే ఎవరిని వదలను. ప్రజాస్వామ్యయుతంగా ప్రతిపక్షంగా మీరు మాట్లాడండి, చెప్పండి, విమర్శించండి. దాన్ని సరిదిద్దుకోవడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. భరత్ అంటే చాలా ఉద్వేగంగా మాట్లాడారు. నిజంగా అంటే కొన్ని ఇష్యూస్ చూస్తుంటే నిజంగా చాలా బాధపడే విషయాలే ఆయన మాట్లాడారు. అంటే ఒక లిమిట్ ఉండట్లేదు దేనికి కూడా. ఏది పడితే అది పోస్ట్ చేయడం, అంటే పర్సనల్ లైఫ్స్ అని చూడట్లేదు, ప్రొఫెషనల్ అని చూడట్లేదు, అన్ని పబ్లిక్ లో పెట్టేసి వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తారు. కొంతమంది సెన్సిటివ్ ఉంటారు, ఈవెన్ సూసైడ్స్ చేసుకునే సిచ్యువేషన్స్ ఉంటాయి. సో నిజంగా దీన్ని ఖండించాలి యాక్చువల్ గా. బట్ ఇది నిజంగా పాసిబుల్ అవుతుందంటారా? ఆయన ఏమంటున్నారు, నేను వదలను ఎవరిని, ఇలా సోషల్ మీడియా నేను కంట్రోల్ చేస్తా అంటున్నారు. ఇది పాసిబుల్ అవుతుందంటారా? అంటే ఇది చాలా పెద్ద సబ్జెక్టు. ఇవాళ సీఎం మాట్లాడింది సోషల్ మీడియాలో జర్నలిస్టుల పేరుతో కొద్దిమంది చేస్తున్న పోస్టులు. ఆయన స్పెసిఫిక్ గా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతుంది. మనం చూడండి, పోసాని కృష్ణమురళి, కొడాలి నాని, లేకపోతే సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వాడు. ఇవాళ స్పెసిఫిక్ గా అసెంబ్లీలో మాట్లాడింది జర్నలిస్టులు
తర్వాత యూట్యూబ్ ఛానల్స్, ఆన్లైన్ ప్లాట్ఫామ్ పేరుతో చేస్తున్న వాటి మీద మాట్లాడారు. సో ఎందుకంటే మళ్ళీ సోషల్ మీడియా అంటే చాలా పెద్ద టాపిక్ అవుద్ది. సోషల్ మీడియా అంటే నాన్ జర్నలిస్ట్ కూడా అపోజ్ చేయొచ్చు, రాజకీయ పార్టీ కార్యకర్తలు కూడా. సో లెట్ us కన్ఫైన్ టు దిస్ టాపిక్. సో సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే అంటున్నారో దీనికి ఒక విధానం తీసుకొస్తాం, ఎవరు జర్నలిస్టులు ఎవరు కాదు అన్నది తీసుకురావాల్సిన సమయం వచ్చింది. ఇట్ ఈస్ హై టైం. ఆయన ఏదైతే అసెంబ్లీలో చెప్పారో హై టైం, దీనికి ఇది సరైన సమయం. దీనికి ఒక నిర్ధారణ, ఒక ప్రాతిపదిక ఉండాలి కదా. ఇప్పుడు ఎవరు జర్నలిస్టులు ఎవరు కాదు అన్న దాని విషయంలో ఒక గీటురాయి, ఒక ప్రాతిపదిక చేయాలి. అది ప్రభుత్వం చేయకుండా జర్నలిస్టులు ప్రెస్ అకాడమీ నేతృత్వంలో చేస్తే గనక, ఎందుకంటే ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ లో కూడా చాలా మంది మెయిన్ స్ట్రీమ్ జర్నలిస్టు పోయి జాయిన్ అవుతున్నారు. కారణం ఏంటంటే మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ లో కొన్ని ఛానల్స్ లో గానీ పేపర్స్ లో గానీ శాలరీస్ సరిగా ఇవ్వలేని పరిస్థితి. ఇక్కడ కంటే ఎక్కువ జీతాలు అక్కడ ఇస్తున్నారు. ఎవరికైనా బతుకుతారు కదా, డబుల్ శాలరీస్ ఇచ్చి మరి తీసుకుంటారు కదా. సో యూట్యూబ్ లో ఉన్న వాళ్ళంతా చెడ్డవాళ్ళు అనలేం, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఉన్న వాళ్ళంతా గొప్ప వాళ్ళు అనలేం. ఇక్కడ మంచి చెడు ఉంది అక్కడ, కాకపోతే అక్కడ చెడు ఎక్కువ ఉన్నట్టు కనబడుతోంది, అక్కడ ఎక్కువ ఉన్నట్టు కనబడుతుంది. ఎందుకంటే దానికి ఒక మెకానిజం అన్నది లేదు, అడ్డు అదుపు లేకుండా పెట్టేస్తున్నారు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గురించే ఈ మాట్లాడిన వీడియో ఉంది, పోస్ట్ చేసిన వీడియో, మొన్న జర్నలిస్ట్ రేవతిని అరెస్ట్ చేసిన సంబంధించి. సో ఆ వీడియోలో అయితే దాన్ని ఎవ్వరు కూడా యాక్సెప్ట్ చేయరు, దాన్ని అప్లోడ్ చేయడాన్ని ఎవరు యాక్సెప్ట్ చేయరు. దానిలో ఏముందంటే ఆ వీడియో మనం ప్లే చేయలేం, లేకపోతే మనం ప్లే చేసేవాళ్ళం. సీఎం రేవంత్ కుటుంబ సభ్యుల్ని, ఒక రైతు ముందు ఒక లోగో పెట్టుకుని ఒక రిపోర్టర్ మాట్లాడుతుంది. ఆ రైతు బూతులు తిడతాడు ఫ్యామిలీ మెంబర్స్, సీఎం రేవంత్ ఫ్యామిలీ మెంబర్స్ ని డాష్ కొడక అని తిడతారు. అల్టిమేట్ గా ఎవరిని, మరి సీఎం రేవంత్ ఇంట్లో మహిళ, ఆయన అదే వ్యక్తం చేశారు. నేను ముఖ్యమంత్రి పదవిలో ఉన్నా అని చెప్పి నా ఇంట్లో వాళ్ళని, కుటుంబ సభ్యుల్ని తిడితే కరెక్టా, అది ఎంతవరకు సమంజసం, ఊరుకోం అని ఆయన చెప్పారు. అయితే ఇక్కడ అప్లోడ్ చేసిన కూడా మరి సీనియర్ జర్నలిస్టే, రేవతి సీనియర్ జర్నలిస్టే. మరి అక్కడ జడ్జిమెంట్ ఎర్రర్ జరిగింది అక్కడ, తప్పకుండా ఆ తప్పును ఒప్పుకొని ఉండాల్సిందే. అది అప్లోడ్ అంటే ఇప్పుడు లైవ్ లో మాట్లాడితే మనం ఏం చేయలేం కదా, లైవ్ లో మాట్లాడితే ఏం చేయలేం, కానీ లైవ్ లో కాకుండా బయటని అప్లోడ్ చేసి స్టూడియోలో కూడా ఈవెన్ గెస్ట్లు ఏది పడితే అది మాట్లాడుతుంటే ఆపాలి, అది మన బాధ్యత యాక్చువల్లీ. లైవ్ లో మాట్లాడితే ఏం చేయలేదు, బట్ తర్వాత దాన్ని ఎందుకు అప్లోడ్ చేశారో అర్థం కాలేదు అక్కడ, దానికి సంబంధించి. అదైతే డెఫినెట్ గా తప్పు. అప్లోడ్ చేసిన కంటెంట్ అయితే ఎవరు కూడా సమర్థించారు, ఎందుకంటే వాళ్ళ భార్యని లేకపోతే వాళ్ళని తిట్లే విధంగా సీఎం రేవంత్ కుటుంబ సభ్యుల్ని, దాన్ని డెఫినెట్ గా ఎవరైనా ఖండించాల్సిందే. సో కంటిన్యూ చేద్దాం చర్చ. మనతో పాటు సీఎం రేవంత్